అందరికీ నమస్కారం అండి. హైదరాబాద్ ప్రజలకు పొంచి ఉన్న భారీ ప్రమాదం. ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థమవ్వాలంటే వీడియో మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియోని పూర్తిగా చూడట్లేదు. అందుకే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవ్వట్లేదు. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ అండ్ కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నగరాల్లో పాదచారులు సురక్షితంగా నడవడానికి, రోడ్డు ప్రమాదాల నుంచి రక్షణ పొందడానికి ఫుట్‌పాత్‌లను నిర్మిస్తారు. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలోని ప్రధాన నగరాలలో ఈ దారులు ఇప్పుడు తాత్కాలిక దుకాణాలు, వ్యాపారుల సంస్థల ఆక్రమణలకు గురవుతున్నాయి. అయితే హైదరాబాద్‌లోని అతిపెద్ద కూడళ్లలో ఒకటైన ఆరాంఘర్ జంక్షన్ వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ పలువురు వ్యాపారులు ఫుట్‌పాత్‌లను యథేచ్ఛగా ఆక్రమించి స్థిరమైన తాత్కాలిక షాపులను నిర్మించుకున్నారు. దీని కారణంగా రోడ్డుపై నడవాల్సిన పాదచారులు బస్సుల దారిలో, వాహనాల మధ్యలో నడవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది కేవలం పాదచారులకే కాక ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నెమ్మదించడానికి, ప్రమాదాలు జరగడానికి కూడా ప్రధాన కారణంగా మారుతుంది. మరి ఈ ఆక్రమణల వల్ల స్థానిక ప్రజల, ప్రయాణికుల నుంచి టౌన్ ప్లానింగ్ అధికారులకు తరచుగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఫిర్యాదుల మేరకు రాజేంద్ర నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సుందర్ రెడ్డి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ సిబ్బంది శనివారం ఉదయం భారీ స్థాయిలో కూల్చివేత ఆపరేషన్‌ను చేపట్టారు. మరి ఆక్రమణలను తొలగించే ప్రక్రియలో రంగంలోకి దిగిన కొందరు వీధి వ్యాపారులు అధికారుల పనిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీనితో అరాంగర్ చౌరస్తా వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరి పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అధికారులు భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన చేస్తున్న వ్యాపారులను బలవంతంగా చెదరగొట్టి కూల్చివేత పనులను పూర్తి చేశారు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణ అనేది పట్టణ ప్రణాళికలతో తీవ్రమైన సమస్య. అంటే నగరపాలక సంస్థలు, రహదారులు, భవనాల శాఖ నిధులు ఖర్చు చేసి నడిచే వారి కోసం నిర్మించిన ఈ దారులను ఆక్రమించడం కేవలం ప్రజాధనాన్ని వృధా చేయడమే కాదు, ప్రజల భద్రతా హక్కులను కూడా హరించడమే అవుతుంది. మరి ఈ ఆక్రమణల వల్ల వీధి వ్యాపారులు లబ్ధి పొందుతున్నప్పటికీ వందల మంది ప్రజలు నిత్యం ప్రమాదాల అంచున ప్రయాణిస్తున్నారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.